ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనకి డీఎస్సీ పరీక్షలనేవి ఎన్నో రోజులు లేవు. మనకి చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఈ యొక్క తక్కువ సమయంలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మనకి చాలా తక్కువ సమయం అయితే ఉంది కాబట్టి కొంచెం కష్టతరం అవుతుంది. అందుకని మనకి డీఎస్సీ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మనకి తెలుగుకి సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకి అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన బిట్స్ అనేవి మీకు దాదాపుగా 1500 బిట్స్ వరకు కూడా 34 ఆన్లైన్ టెస్ట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవి ఎలా రాయాలి ఏంటి అనేది మీకు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తెలుగు కంటెంట్ మొత్తం మీద మీకు దాదాపుగా డిఎస్సిలో 8 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన బిట్స్ ఇవి. ఓకేనా? ఇవి ఎలా రాయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ విధంగా మనకి టెస్ట్‌లు అయితే ఉంటాయి. ఈ యొక్క టెస్ట్‌లు అనేవి స్క్రీన్ మీద కనబడుతుంది కదా! rkcompetitiveadda.com. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే గనక ఇక్కడ క్లియర్ అండ్ కట్‌గా మీకు చూపిస్తాను చూడండి. ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ యొక్క కంటెంట్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. ఆ యొక్క పాస్వర్డ్ అనేది మీకు చెప్తాను. వెయిట్ చేయండి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనకి ఈ యొక్క టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకున్నట్లయితే గనక తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది. మీరు రైట్ పెడితే ఈ విధంగా గ్రీన్ కలర్‌లో కనబడుతుంది. గేయం. తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? గేయం. అండ్ తదుపరి ప్రశ్న. క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? శ్రీశ్రీ. ఇలా రైట్ పెడితే గ్రీన్ కలర్‌లో కనబడుతుంది. నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే మీకు తదుపరి ప్రశ్న అయితే వస్తుంది. అనంతం ఎవరి ఆత్మకథ? ఆరుద్ర. ఇక్కడ నేను తప్పు పెట్టాను. ఇది శ్రీశ్రీకి సంబంధించింది. ఇక్కడ తప్పు పెడితే ఇలా మీకు రెడ్ కలర్‌లో చూపిస్తుంది. అలాగే మీకు శాంపుల్‌గా ఈ యొక్క టెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇలాగే 3rd క్లాస్ నుంచి 10వ తరగతి వరకు కూడా ఓకేనా? ప్రతి పాఠ్యాంశం వారీగా మీకు లైన్ టు లైన్ ఈ యొక్క బిట్స్ అనేవి ప్రిపేర్ చేయబడ్డాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ మీరు రాయాలనుకుంటే దాదాపుగా మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 34 ఆన్లైన్ టెస్ట్‌లు అనేవి ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది. ఇవి మీకు కావాలి అనుకుంటే గనక మీరు ఏం చేయాలి ఏంటనేది చెప్తాను. ఆనుంగు అనే పదానికి అర్థము చాలా దూరం అంటే కాదు, ప్రియమైన. ఓకేనా? ఇక్కడ మనకి రెడ్, ఇక్కడ మీరు ఏదైతే తప్పు పెడతారో ఇది రెడ్ కలర్‌లో చూపిస్తుంది. రైట్ ఆన్సర్ గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ప్రతి టెస్ట్ కూడా ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. అయితే మీకు ఈ యొక్క 34 ఆన్లైన్ టెస్ట్‌లు మీకు కావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు కేవలం ఇక్కడ ఈ యొక్క ఏదైతే తెలుగు టెస్ట్ సిరీస్ ఉందో ఈ టెస్ట్ సిరీస్ అనేవి కేవలం మీకు 99 రూపీస్‌కే మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! 9666227232 ఈ నంబర్‌కి మీరు 99 రూపీస్ ఫోన్‌పే లేదా గూగుల్ పే, పేటీఎం మీరు పంపించి దాని యొక్క స్క్రీన్ షాట్ అనేది మీరు ఆ నంబర్‌కి వాట్సాప్ పంపించినట్లయితే గనక మీకు ఒక పీడీఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఆ యొక్క పీడీఎఫ్ అనేది మీకు ఆ యొక్క పీడీఎఫ్‌లోనే 34 ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి మరియు పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. మీరు ఈ యొక్క టెస్ట్‌లు అనేవి ఎప్పుడైనా సరే ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. అలాగే మీకు ఇవ్వబడిన ఈ యొక్క లింక్స్ అండ్ పాస్వర్డ్స్ ఎవరికైనా సరే మీరు షేర్ చేస్తే గనక మీరు మరలా ఆన్లైన్ టెస్ట్‌లు అనేవి రాసుకోలేరు. ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 99 రూపీస్‌కి మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. దీనికి మీరు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌లో మెసేజ్ చేసి మీరు అమౌంట్ పంపించి స్క్రీన్‌షాట్ పంపించినట్లయితే మీకు ఒక పీడీఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఆ యొక్క పీడీఎఫ్‌లోనే 34 ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి, పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇవి తీసుకున్న వారికి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఓకేనా? 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గ్రామర్ అనేది మీకు తెలుగుకి సంబంధించి అంటే కంటెంట్ అనేది మనకి 8 మార్కుల వరకు ఉంది. ఈ యొక్క 8 మార్కులు కూడా మీరు 34 ఆన్లైన్ టెస్ట్ రాసినట్లయితే
చాలా వరకు ఈ యొక్క మార్క్స్ అనేవి గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సైకాలజీ కూడా ఇవే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా తక్కువ సమయం ఉన్నందువలన ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది. అందరికీ యూస్‌ఫుల్ అయ్యే విధంగా. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క టెస్ట్‌లనేవి రాయండి. నేను మీకు ఇంకా శాంపుల్‌గా చూపిస్తాను. సో, ఆనుంగోను పదానికి అర్థము ప్రియమైన. అలాగే నెక్స్ట్ వన్. సో, ఇలాగే మీరు ప్రతి టెస్ట్ రాసుకోవచ్చు. ప్రతి టెస్ట్‌కి 30 ప్రశ్నలైతే ఉంటాయి. ప్రతి ప్రశ్న పూర్తిగా చదివి మీరు సమాధానం అయితే ఇవ్వండి. సో, ఇలా తల్లి భారతీ వందనం గేయ రచయిత కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్య. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్. ఈ క్రింది వారిలో యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్ర ఎవరిది? యాత్రా స్మృతి ఎవరిది? దాశరథి కృష్ణమాచార్య. అలాగే తదుపరి ప్రశ్న. ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. అలాగే తదుపరి ప్రశ్న. సమరం శాంతి అనే నవల రచయిత టాల్స్టాయ్. ఒకవేళ ఏమైనా మీకు ఆన్సర్స్ అనేవి కొన్ని రాంగ్‌గా ఉంటే అవి టెక్నికల్ ఇష్యూ వచ్చి ఒక్కొక్కసారి మీకు ఎర్రర్ అయితే వస్తూ ఉంటాయి. సో, మీరు అవి సరి చేసుకోండి. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? కళింగ. అండ్ తదుపరి ప్రశ్న. ఐకమత్యం అనే పాఠ్యంలో ప్రస్తావించబడిన గ్రామం? సో, అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి లైన్ టు లైన్ అయితే ప్రిపేర్ చేయబడ్డాయి ఇవి. రామాపురం. అలాగే తదుపరి ప్రశ్న. సో, ఈ విధంగా మీరు టెస్ట్‌లు అనేవి రాసుకోవచ్చు. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలో పరమానందయ్య ఇంట్లో ప్రవేశించిన దొంగలు ఎంతమంది? 3. క్రింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి. రేలా రేలా. తదుపరి ప్రశ్న. ఏటిలోన ఓట చూడు నీటిలోన సుడులు చూడు అందరి అండగా నిలిచాడు తల్లి అన్నం చూడు. ఈ గేయ పంక్తులు ఏ గేయానికి చెందినవి? రేలా రేలా. తదుపరి ప్రశ్న. సో, ఇక్కడ ఈ విధంగా మీరు ఆన్లైన్‌లో టెస్ట్‌లు అనేవి రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టెస్ట్ సిరీస్ నచ్చితే తీసుకోండి. మనకి ప్రతి ఒక్కరికి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. ఇంత తక్కువ సమయంలో క్విక్ రివిజన్ చేయడానికి. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.